బతుకమ్మ అనేది ఒక ఎమోషన్. మనం ఏ కంట్రీలో ఉన్నా అసలు సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేము. ప్రతి ఒక్క ఆడపిల్లకి బతుకమ్మ ఫెస్టివల్ తో అంత స్పెషల్ బాండింగ్ ఉంటది. సో ఈసారి అయితే మా బతుకమ్మ వీకెండ్ రావడం వల్ల ఇంకా స్పెషల్ ఉత్సాహంతో అయితే స్టార్ట్ చేసుకున్నాము. మా చిన్న బతుకమ్మతో మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే మొదలయ్యాయి. ఈసారి మా బతుకమ్మ పండక్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మేము ఈసారి ఒక్క పువ్వుని కూడా మేము బయట నుంచి కొనుక్కొచ్చుకోలేదు. అన్ని మా చెట్లకు పూసిన పూలతోటే చేసుకున్నాము. సో మన చెట్లకి పూసిన పూలతో బతుకమ్మ చేసుకుంటే అందులో వచ్చే ఆనందమే వేరు కదా. అండ్ దట్టు వీకెండ్ వచ్చింది, మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా పూలన్నీ కట్ చేశారు. సో మొత్తానికైతే మా చెట్ల ఉన్న బంతులు, చామంతులు, గులాబులు అన్ని కలిపి అయితే కోసేసుకున్నాము. అన్ని తెచ్చుకున్న తర్వాత ఇంకా బతుకమ్మ అయితే పేర్చడంలో కూడా మా పిల్లలు హెల్ప్ చేశారు. ఈ పూలన్నీ కోస్తుంటేనైతే నాకు చిన్నప్పటి మెమరీస్ ఎన్ని గుర్తొచ్చాయో. చిన్నప్పుడు అయితే ఒక 2-3 రోజుల ముందే మా బతుకమ్మ స్టార్ట్ అయిపోయేది. అంటే ఇంకా పూలన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుందాం, ఎవరింట్లో ఏం ఫ్లవర్స్ ఉన్నాయి, మా ఇంట్లో ఏం ఫ్లవర్స్ ఉన్నాయి, మనవి వాళ్ళకిచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి మనవేం తెచ్చుకోవాలనే థింకింగ్ లోనే ఉండేవాళ్ళము. సో స్కూల్ కి వెళ్తే ఫ్రెండ్స్ ని అడగడం కానీ అట్లా చేసేవాళ్ళము. ఆ మెమరీస్ అసలు ఎప్పటికీ మర్చిపోలేనివి. అవన్నీ ఇప్పుడు ఈ రోజు మా చెట్ల పూలు కోస్తూ ఉంటే నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి. సో బతుకమ్మకి జనరల్ గా అయితే గుమ్మడాకులు వాడతారు, మాకు అవి అవైలబుల్ లో లేవు. సో నేనైతే బెండ చెట్ల నుంచి తీసుకున్న ఆకులనే యూజ్ చేశాను. మనం మెయిన్ గా బతుకమ్మకి ప్రకృతిలో నుంచి వచ్చిన ఫ్లవర్స్ నే వాడతాం కాబట్టి అన్ని యూజ్ చేసుకున్నాను ఈ రోజు, మనకి అవైలబుల్ లో ఉన్న ఫ్లవర్స్ అన్నింటిని. అలా ఫ్లవర్స్ ని అయితే లేయర్ బై లేయర్ పేర్చుకొని మేమైతే మా బతుకమ్మని పేర్చుకున్నాము. చాలా చిన్నదైన క్యూట్ గా వచ్చింది. దట్టు మా బతుకమ్మ మా ఫ్లవర్స్ తోటి, మా తోటలోని ఫ్లవర్సే కాబట్టి ఇంకా సంతోషం 100 రెట్లు ఎక్కువ ఉంది. సో బతుకమ్మ పేర్చడం అయితే అయిపోయింది. తర్వాత బతుకమ్మ ఆడుకోవడానికి అయితే ప్యాటియోలో కొంచెం అలికి ముగ్గు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసినాం. అలా ముగ్గు అంతా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మనము బతుకమ్మ పెట్టే ముందు తులసి చెట్టును కూడా పెడతాం కదా. సో నేనైతే ఇక్కడ నాకు తులసి ప్లాంట్ అవైలబుల్ లో లేదు. సో అందుకే నేను వెండి తులసి మొక్క అయితే ఒక చిన్న బౌల్లో ఫ్లవర్స్ పెట్టుకున్నాను. సో ఇంకా బతుకమ్మ ఆడుకోవడానికి కూడా ప్లేస్ రెడీ అయిపోయింది. ఇంకా బతుకమ్మని వచ్చి ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాము. చిన్నప్పుడు ఈ బతుకమ్మ దగ్గర కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే పెద్ద తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అనేది ఉండేది. ఈ రెండే చేస్తారు. సో మా ఇంట్లో నేను, మా అక్క ఉండేది. పట్టుకోవడానికి మా అమ్మ ఒకటి పట్టుకునేది, మా అక్క ఒకటి. సో నాకు పట్టుకోవడానికి అస్సలు బతుకమ్మ ఉండేది కాదు. నేను ఎప్పుడు ఏడ్చేదాన్ని, నాకు కావాలి బతుకమ్మ, నాకు కావాలంటే. ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకి, ఆడపిల్లలు లేని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ రెండో బతుకమ్మ నేను పట్టుకునేదాన్ని. సో ఇప్పుడు కూడా నాకు పట్టుకునే ఛాన్స్ మా పిల్లలు ఇవ్వట్లేదు. నేను పట్టుకుంటా అని వాళ్ళు మొత్తానికి అయితే ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చారు. సో ముగ్గురం కలిసి అయితే ఆడుకోవడం స్టార్ట్ చేసాము బతుకమ్మలు పెట్టుకొని. డీజే సాంగ్స్, ఈ మధ్య డీజే సాంగ్స్ ఎక్కువ అయ్యాయి. ఆ పాటలు కాకుండా మా పిల్లలకి కూడా ముందు అవన్నీ తెలియాలి కాబట్టి అంతకు ముందు ఉన్న పాటలు, సో ఆ పాటలే పెట్టి నార్మల్ గా క్లాప్స్ తో ఆడతాం కదా. సో ఆ స్టెప్స్ అయితే అలా కాసేపు చప్పట్లతో ఆడుకున్న తర్వాత కొన్ని కోలలతో కాసేపు ఆడుకున్నాము. అలా కంటిన్యూ చేసాము. మీరే చూడండి మనం ఎలా ఆడుకున్నామో ఏంటి అనేది. సో మొత్తానికైతే కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా బతుకమ్మని తీసేసాము. బతుకమ్మని ఈ రోజు ఫస్ట్ రోజు అయితే ఎంగిల్పుల బతుకమ్మ రోజు వాటర్లో వేయం కాబట్టి చెట్ల కింద వేస్తాం కదా. సో తీసి మా బంతి చెట్ల కిందనే వేసాము మేము. అలా మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి.
మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు పేర్చుకుంటాము. సో మీకు ఎలా అనిపించింది? ఉన్న పూలతోటి, ఉన్న కాస్త అవైలబిలిటీ తోటి బతుకమ్మ సెలబ్రేషన్స్ని చేసుకొని మనం ముందు జనరేషన్స్కి కూడా ఆ కల్చర్ని అందించడంలో ఉన్న ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఈ రోజు అయితే మాకు ఆ హ్యాపీనెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఆడిండ్రు. సో అలా మా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇది మా ఎంగిలి పూల బతుకమ్మ ముచ్చట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్లో అయితే చెప్పండి.